కూటమి ప్రభుత్వంలోని మంత్రులకు పదవులు వచ్చాయనే సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయా శాఖల్లో పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత వారికి అసలు విషయం బోధపడుతోంది. అంతేకాదు అధికారులు తమ శాఖలో నిధులు లేవన్న కబురు చల్లగా చెబుతూ ఉండడంతో మంత్రులు కంగుతింటున్నారు. ప్రభుత్వం కేటాయిస్తే నిధులు లేకపోతే రుణానికి వెళ్లడం మినహా చేయగలిగింది ఏమీ లేదని అధికారులు చేతులెత్తేస్తున్నారు. దీంతో మంత్రులకు ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అనూహ్యమైన మెజార్టీలు సీట్లతో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి గత జగన్ ప్రభుత్వం చేసిన విధ్వంసం అతిపెద్ద తలనొప్పిగా మారింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై కూటమి ప్రభుత్వం మదన పడుతోంది. ఏ శాఖలో చూపినా అప్పులు, నిధుల మళ్లింపులు, అక్రమాలు ఇవే అంశాలు టీడీపీ కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. చివరకు కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేంద్రం నుంచి వచ్చిన 60% వాటా నిధులు కూడా వేరే శాఖలకు మళ్లించడం ఇప్పుడు ప్రధాన అవరోధంగా మారింది. దీనికి తోడు స్త్రీ శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖల్లో వివిధ పథకాలు కేంద్రం నుంచి వచ్చే నిధులతో అమలు జరుగుతాయి. ఆ పథకాలకు కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా జగన్ ప్రభుత్వం వేరే అవసరాలకు పక్కదారి పట్టించింది. చివరకు పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇవ్వలేదు. సుమారు 13,000 కోట్ల రూపాయల నిధులను వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించింది. దీంతో పంచాయతీలో పారిశుధ్యం పడకేసింది. వీధి లైట్లు వెలగటం లేదు. అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది. చివరకు వారం రోజుల క్రితం ఆర్థిక మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన పయ్యావుల కేశవ్ పంచాయతీలకు 250 కోట్ల రూపాయలను విడుదల చేశారు. అప్పటి వరకు పంచాయతీలకు నిధులు విడుదల కాలేదు. మరోవైపు విద్యా దీవెన పథకం కింద 3,500 కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో 8 లక్షల మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యాలు నిలిపివేశాయి. విద్యార్థులు ఫైనల్ ఇయర్ పూర్తి చేసినప్పటికీ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు పౌర సరఫరాల సంస్థకు వైసీపీ ప్రభుత్వ హయాంలో 1,600 కోట్ల రుణం తీసుకువచ్చి ధాన్యం బకాయిల కింద రైతులకు ఇస్తామని చెప్పి ఆ నిధులను వేరే అవసరాలకు మళ్లించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు చెల్లించాల్సిన ధాన్యం బకాయిలు ఉన్నాయని తెలియటంతో 3,200 కోట్లు రుణం తీసుకొచ్చి చెల్లించింది. విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇప్పించేందుకు మంత్రి నారా లోకేష్ ప్రయత్నాలు ప్రారంభించారు. మరోవైపు కళాశాలల యాజమాన్యాలకు బకాయిలను 6 విడతల్లో చెల్లించాలని ప్రయత్నాలు ప్రారంభించారు. జగన్ ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన అప్పులు, నిధుల మళ్లింపులు కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. మరోవైపు కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన నిధులు మళ్లించడంతో ప్రస్తుతం కేంద్రం నిధులు ఇవ్వలేనంటోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి ఈ పథకాలకు నిధులు మంజూరు చేసే విషయంపై రోడ్ మ్యాప్ సిద్ధం చేయనున్నారు. చివరకు 10వ తరగతి విద్యార్థులు చెల్లించిన పరీక్ష ఫీజును కూడా జగన్ ప్రభుత్వం ఎస్ఎస్సీ బోర్డు నుంచి లాగేసుకుంది. ఇలా ఎక్కడ నిధులుంటే అక్కడ మొత్తం తీసేసుకుని బటన్ నొక్కే కార్యక్రమాలకు వాడేసింది. ఇలా జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీ ఆర్థిక పరిస్థితి మొత్తం అస్తవ్యస్తంగా మారటంతో మంత్రులు నీరుగారిపోతున్నారు. కొత్త ప్రభుత్వంపై గంపెడంత ఆశలతో ఉన్న ప్రజలకు ముందుగా ఈ పరిస్థితి వివరించాలని ముఖ్యమంత్రి, మంత్రులు భావిస్తున్నారు.